ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 29 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెహెజ్కేలు గ్రంథం 35 మరియు 36 అధ్యాయములు, సాయంత్రం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? మీ జీవితాన్ని ప్రభు ఆశీర్వాదమయముగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన తలంచుకుంటున్నాడు. ఆయన యొక్క జ్ఞాపకాలలో మీరున్నారు. ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోడు, మిమ్మల్ని దాటి వెళ్ళడు. ఆయన ఎల్లప్పుడూ మీతోనూ, మీ పరిస్థితిలో ఆయన ఎల్లప్పుడూ మీతోనూ, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరితోనూ ఉంటాడు. ఆయన ఉంటున్నాడు, ఉండడానికి ఇష్టపడ్డాడు. మీ భవిష్యత్తులో కూడా ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధిని మీరు అనుభవించబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉదయకాలం మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 17వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భం మీ అందరికీ తెలుసని నేను భావిస్తున్నాను. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కనాన్ దేశానికి బయలుదేరుతున్న క్రమంలో యుద్ధమంటే తెలియని ఆ ప్రజలు దేవుడు చెప్పినట్లుగా మోషే నాయకత్వంలో వారు సాగి వెళుతున్న సందర్భంలో అమాలేకీయులు అనబడినటువంటి ఒక జాతి వారు దేవుని ప్రజలకు శత్రువులై వారిని తరుముతూ వారితో యుద్ధము చేయడానికి బయలుదేరి వచ్చారు. ఇశ్రాయేలీలు కావాలని అమాలేకీయుల జోలికి వెళ్ళలేదు. అమాలేకీయులే కావాలని ఇశ్రాయేలు ప్రజల జోలికి వచ్చారు. అయితే దేవుడు అద్భుతంగా కొండ మీద మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవుడు ఆ దినాన ఇశ్రాయేలీలు అమాలేకీయుల మీద పై చేయి సాధించినప్పటికీ, వారు గొప్ప విజయాన్ని పొందుకున్నప్పటికీ దేవుడు ఒక మాట చెప్పాడు. ఇదిగో మోషే, ఈ అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజల మీద చేసిన దాడి గురించి నీవు గ్రంథములో రాయి, అది యెహోషువకు వినిపించు. అంతేకాదు, అమాలేకీయులు నా సింహాసనానికి వ్యతిరేకంగా తమ చేతిని ఎత్తారు కాబట్టి వారికి నాకు తరతరములకు యుద్ధం ఉంటుంది. కాబట్టి ఈ మాట ఆ గ్రంథంలో రాయమని చెప్పాడు. మోషే ఆ మాట రాసి దేవుని బిడ్డలారా యెహోషువకు వినిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలకి ఎవరైనా హాని తలపెడితే వారి విషయంలో ఎలా ప్రతిస్పందిస్తాడో ఈ వాక్య భాగము నుండి మనం గ్రహిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పనికి అమాలేకీయులు అడ్డు తగిలారు. ఎవరైతే దేవుని పనికి అడ్డు తగులుతారో వారిని దేవుడు ఎంతమాత్రమును ఉంచాడు. సౌలు కాలంలో అమాలేకీయులని హతమార్చమని దేవుడు సౌలుకు ఆజ్ఞాపించాడు. కానీ సౌలు కొంచెమే దేవుని మాటకు లోబడ్డాడు, సగమే లోబడ్డాడు. కానీ ఆ తర్వాత కాలంలో
ఎస్తేరు మొర్దెకైల కాలంలో దేవుడు పూర్తిగా అమలీకీయులని హతము చేశాడు. వారి ద్వారా దేవుడు యుద్ధాన్ని ప్రకటించి అమాలేకీయులని, అగగు రాజుని, ఆ హామానుని, వారి సంతానాన్ని, అలాంటి వారినందరినీ లేకుండా ఆయన హతమార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏ శత్రువైన ఎదురైతే, అది పరిస్థితి కావచ్చు, అది సాతాను శక్తులు కావచ్చు, లేకపోతే సాతాను శక్తులు మనుషుల్ని ఆవరించి ఆ మనుషులే మీకు శత్రువులుగా మారి మీ మీద యుద్ధాన్ని ప్రకటించవచ్చు. అయితే దేవుడు వారికిచ్చే సమయాన్ని, ఆ కృపాకాలాన్ని వారికిస్తాడు. అయినా కానీ వారు దాన్ని గ్రహించకపోతే మీకు ఎదురుగా వచ్చినటువంటి ఆ ఆయుధాలని దేవుడు నిర్మూలన చేస్తాడు. వాటిని ఎంతమాత్రం ఆయన వర్ధిల్లనియ్యడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధమైన శత్రువులని మీరు ఎదుర్కొంటున్నారు? ఏ విధమైన అవమానం మిమ్మల్ని ఎదుర్కొంటుంది? ఏ విధమైన సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతున్నాయి? ప్రతి అమాలేకుడిని నీ జీవితంలో జోక్యం చేసుకోకుండా దేవుడే వారిని తుడిచిపెట్టేస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క సన్నిధిలో ధైర్యంగా ఉండు. ప్రభు కృపల ముందుకు సాగి వెళ్ళు. ఆయన నిన్ను ఆశీర్వదించి ఫలభరితముగా నిన్ను చేసి వర్ధిల్ల చేయబోతున్నాడు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ కృపను మాకు దయచేసినందుకు వందనాలు. ప్రభువా, మా జీవితంలో మమ్మల్ని ఆటంకపరుస్తున్న, మా జీవితాల్ని బలహీనపరుస్తున్న ప్రతి అమాలేకీయుని, ఆ అమాలేకీయుల ఆత్మలను దూరపరచండి. మా నాయన, క్రీస్తు కృపల గొప్ప విజయాన్ని మాకు దయచేయండి. మీ నామం సన్నుతింపబడునుగాక. మా ప్రియ తండ్రి, మా ప్రియులు మీ నామమున జయశాలులై ప్రభు మీ నామాన్ని కీర్తిస్తూ వారు సాగి వెళ్ళాలని, వారు సంతోషించాలని వారి పక్షమున నేను ప్రార్థిస్తున్నాను. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.